లైపోసక్షన్ చేయించుకున్న తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అని. ఈ రెస్ట్ తీసుకోవాలి అనేది వేటి మీద డిపెండ్ అవుతుందంటే మనం ఏ ఏరియాస్కి లైపోసక్షన్ చేసాము, ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీసేసాము, అండ్ దాంతోపాటు ఇంకా వేరే ఏదైనా కంబైన్డ్ ప్రొసీజర్స్ చేసాము అనే దాన్ని బట్టి ఉంటుంది. యూజువల్గా కామన్గా లైపోసక్షన్తో పాటు కాంబినేషన్ ప్రొసీజర్స్ అనేవి కామన్గా చేస్తూ ఉంటామండి. అంటే చెప్పినట్టు ఇట్స్ ఏ బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్ అన్నట్టు. ఎలా అంటే ఇప్పుడు పొట్ట దగ్గర ఫ్యాట్ తీసేసి కొంతమందికి స్మాల్ సైజ్ బ్రెస్ట్ ఉన్నాయంటే వాటిలోకి మళ్ళీ ఫ్యాట్ ఇంజెక్ట్ చేస్తాము, లేదా అంటే బ్రెస్ట్ సాగిపోయి ఉంటే బ్రెస్ట్ లిఫ్ట్ అట్లాంటివి చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ కాంబినేషన్ సర్జరీస్ చేసినప్పుడు కొంచెం రికవరీ టైం అనేది ప్రొలాంగ్ అవుతుంది. లేదు ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు వెరీ స్మాల్ ఏరియాస్ లైపోసక్షన్ చేసాము అనుకోండి, సపోజ్ లైక్ డబల్ చిన్ అంటే డబల్ చిన్ ఒక్క స్మాల్ ఏరియాని లైపోసక్షన్ చేసామంటే దానికి పెద్ద అంత ఎక్కువ రెస్ట్ కూడా ఏం అవసరం లేదు, మళ్ళీ తిరిగి నార్మల్ పనులన్నీ చేసుకోవచ్చు. కానీ ఒక థింగ్ ఏంటి అనేది ఉంటుందంటే ఈ కైండ్ ఆఫ్ సర్జరీస్ చేసిన తర్వాత స్పెషలైజ్డ్ డ్రెస్సెస్ లాంటివి ఇస్తామన్నమాట పేషెంట్స్ వేసుకోవడానికి. ఎందుకంటే బేసికల్లీ ఫ్యాట్ ఎక్కడ ఉంటుంది, సపోజ్ ఇది మన కింద మజిల్ అనుకోండి, పైన స్కిన్ ఉంది అనుకున్నాం, ఈ రెండింటి మధ్యలో మనకి ఫ్యాట్ ఉంటుంది. లైపోసక్షన్తో మనం చిన్న హోల్ పెట్టి ఫ్యాట్ అంతా తీసేయడం వల్ల ఈ మధ్యలో అంతా గ్యాప్ ఏర్పడుతుంది, అండ్ మళ్ళీ ఈ స్కిన్ ఈ మజిల్కి పార్ట్కి వెళ్ళేసి స్టక్ అయిపోతుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్పేస్ ఉంది కాబట్టి ఇది ఇలాగా నొక్కి పట్టు ఉంచేటట్టుగా మనం గార్మెంట్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. అవి వేసుకోకపోతే మళ్ళీ దీని మధ్యలో ప్రాబ్లం అనేది రావడానికి లైట్ రిస్క్ అనేది ఉంటుంది. సో అందుకని కొంచెం జంపింగ్, ఎక్కువ ఎక్సర్సైజెస్, మూమెంట్స్ అట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తాము. రొటీన్గా నార్మల్ చేసుకునే ఆఫీస్ వర్క్, టేబుల్ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజెస్ విషయానికి వస్తే ఈ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ సపోజ్ చెస్ట్ మీద చేస్తే ఆ చెస్ట్ వర్కౌట్స్ కొన్ని ఫ్యూ వీక్స్ వరకు చేయకండి, ఒక నెల వరకు, 2 నెలల వరకు ఆ పర్టికులర్ ఏరియాలో విగరస్ స్ట్రెచ్చింగ్, స్ట్రైనింగ్ అట్లాంటివి చేయొద్దు అనేది చెప్తాము. లైపోసక్షన్ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వన్ థింగ్ ఏంటంటే మనకి క్లియర్గా డిశ్చార్జ్ చేసేటప్పుడే మనం అడ్వైస్లో చెప్తాం ఎప్పుడు ఫాలో అప్ అవ్వాలి ఏంటిది అనేది. అదే రెగ్యులర్గా ఫాలో అవ్వాలి, రాసిన ట్రీట్మెంట్ అదంతా రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. దాంతోపాటుగా ఏంటంటే మంచి డైట్ తీసుకోవడం ఇంపార్టెంట్, అడిక్వేట్గా హైడ్రేషన్ ఉండడం ఇంపార్టెంట్. అండ్ కామన్గా అందరికీ లైపోసక్షన్ చేసిన తర్వాత ఈ మధ్యలో వాటర్ కానీ బ్లడ్ లైన్లో కలెక్ట్ అవ్వకుండా ఇందాక స్పెషలైజ్డ్ డ్రెస్సెస్ ఉంటాయి, ప్రెషర్ గార్మెంట్స్ అనేవి, అది వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యాక్టివిటీ విషయానికి వస్తే ఎప్పుడు యాక్టివిటీ చేయాలి అనే దాని గురించి మనం మీ ప్లాస్టిక్ సర్జన్ చెప్పిన సలహా మేరకు దాన్ని అకార్డింగ్లీ మనం అది రెజ్యూమ్ చేయాలి. అండ్ దీంతోపాటు రొటీన్ ఎనీ సర్జరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన రొటీన్ జాగ్రత్తలు మామూలుగానే కంటిన్యూ చేయాలి.